వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అని సెలవిస్తుంది. ఈ వాక్యంలో జీవం ఉంది, ఈ వాక్యంలో శక్తి ఉంది, ఈ వాక్యంలో దేవుని యొక్క మహిమ దీనిలో ఉంది. కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యాన్ని వింటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని చదువుతారో, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారో వారు ఖచ్చితంగా కూడా ఇలాంటి ఆలోచనలను, ఇలాంటి భయాలను, ఇలాంటి కృంగిన స్థితిని, ఏ వ్యతిరేకమైన ఆలోచనలైనా కూడా వాళ్ళు జయించగలరు. దేన్ని బట్టి? దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క వాక్కును బట్టి. దేవుని యొక్క వాక్కు తప్ప ఈ లోకంలో ఏది కూడా నీ భయాన్ని నుంచి విడిపించలేదు. దేవుని యొక్క మాట తప్ప ఏది కూడా నీ యొక్క డిప్రెషన్ నుంచి నేను బయటికి లాగలేదు. దేవుని యొక్క మాట తప్ప ఏది కూడా నీ యొక్క పానిక్ అటాక్స్ నుంచి బయటికి తీసుకుని రాలేదు. దేవుని యొక్క మాట మాత్రమే నీకు సహాయపడుతుంది. దేవుని యొక్క వాక్యం మాత్రమే నిన్ను జీవింపచేస్తుంది, నిన్ను శక్తివంతునిగా చేస్తుంది.